ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేస్తారు. ఆ వ్రతం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్తారు. యోగనిద్రలో ఉండే శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సూర్యాస్తమయం తర్వాత పాల సముద్రం నుంచి నిద్రలేచి శ్రీ మహాలక్ష్మి సమేతంగా దేవతలు మునులు సమేతంగా బృందావనానికి వస్తారు. ఈ రోజు ఎవరైనా తులసి పూజ చేసి భక్తితో దీపదానం చేస్తే వారు మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని వరం ఇచ్చాడని వ్యాసుడు వివరించి వ్రత విధానం కూడా వివరంగా చెప్పారు. ఏకాదశి రోజు ఉపవాసం చేసి ద్వాదశి రోజు సూర్యాస్తమ సమయానికి తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెట్టి అందంగా అలంకరించి తులసి మొక్కలోని ఉసిరి మొక్కను కొమ్మను ఉంచాలి. తులసి మొక్కలు కానీ కొమ్మను కానీ ఉంచాలి. అనంతరం లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు భక్తితో సర్వోపచారాలతో పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. అనంతరం కనుల పండుగగా దీపాలు వెలిగించి తులసి సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యము దీపదాన ఫలము విని బ్రాహ్మణులకు శక్తి కొద్ది తాంబూలం సమర్పించుకోవాలి. దీపదానం గురించి వ్యాస మహర్షి ఇలా చెప్పారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనం లేదా తులసికోట దగ్గర దీపదానం చేయాలి. ఓ దీపంతో దానం ఇస్తే సకల పాపాలు నశిస్తాయి. భక్తితో ఒక బత్తి వేస్తే దానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేసి దీపదానం చేసి రాజులు అవుతారు. 10 ఒత్తులు చేసిన విష్ణు సాయుధ్యం. 1000 ఒత్తులు చేసి దానం చేసినట్లయితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. దానం చేసే దీపంలో ఆవు నేతిని మాత్రమే వాడాలి. ఇతర నూనెలు వేటిని కూడా ఈ సమయంలో వినియోగించాలి. ఒకవేళ తప్పనిసరి వినియోగించాల్సి వస్తే అందులో కాస్త ఆవు నెయ్యి వేసి కనుక దీపారాధన చేసినట్లయితే దోషం ఉండదు. ఇది శక్తి అనుసారం మాత్రమే. శక్తి లేని వారికి మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది. శక్తి ఉండి ఇలా ఆవు నేతిని కొద్దిగా దొరికినటువంటి వారికి అంత మాత్రమే, ఎంత ఫలితం ఉందో ఆ ఫలితం కూడా రాకుండా చేస్తుంటే ఆ దీపం. ఇప్ప నూనె భోగాన్ని ఇస్తుంది. ఆవు నూనె కోరికలను తీరుస్తుంది. అవిసె నూనె శత్రువులను తగ్గిస్తుంది. ఆముదం ఆయుష్ని నాశనం చేస్తుంది. బర్రె నెయ్యి గతంలో చేసిన పుణ్యాన్ని కూడా తొలగిస్తుంది అని వివరించారు. అందుకే ఆవు నేతిని నువ్వుల నూనె దీపాన్ని దానం చేయడం శ్రేష్టం అని చెప్పారు. కాకపోతే కలియుగంలో నువ్వుల నూనెతో దీపాన్ని దానం చేసే స్వీకరించేవారు తక్కువ అవుతారు కనుక ఆవు నెయ్యి శ్రేష్టం అని సర్వకాల సర్వావస్థల ఎందుకు కూడా తెలుపబడుతూ ఉన్నది. వ్యాస మహర్షి చెప్పిన తులసి మహాత్మ్యం. కార్తీక మాసంలో తులసి పూజ చేసేవారు ఉత్తమ లోకాలను పొందుతారు. ఉత్తాన ద్వాదశి రోజున కూడా తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మలు చండాలు రేపొడతారు అని శాస్త్రం వివరిస్తుంది. తులసి మొక్కను వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని యుగాలు విష్ణు లోకంలో ఉండే అదృష్టం పొందుతారు. తులసి దళం కలిసిన నీటితో స్నానం ఆచరించే వారి పాపాలు పటాపంచలు అవుతాయి. తులసి ఉన్న చోట అకాల మృత్యువులు దరిచేరవు. పూర్వకాలంలో కాశ్మీర్ దేశంలో హరిమేధ సుమేధ అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఓ చోట తులసి కోటను చూశాడు. వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకని అడిగితే ఇలా చెప్పాడు సుమేధుడు. దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసినప్పుడు జన్మించిన ఎన్నో పుణ్య వస్తువులలో తులసి ఒకటి. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. అది ప్రత్యేకమైనటువంటి మొక్క. అందుకే తులసికి నమస్కరిస్తే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి నమస్కరించినట్లే అని చెప్పాడు సుమేధుడు. ఈ కథ పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న చెట్టు 2గా చీలిపోయి అందులోంచి ఇతర పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందిన వారమని, అప్సరసలతో భోగంలో ఉంటున్నటువంటి సమయంలో రోమమహామునికి తపోభంగం చేశామని, ఆ శాప ఫలితంగా ఈ చెట్టు త్వరలో రాక్షసునిగా ఇంతకాలము కూడా నివసించామని, మీ ద్వారా ఈ తులసి కథను విన్న తర్వాత శాప విమోచనం పొందామని చెప్పి దేవలోకానికి వెళ్ళిపోయారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ కథను విన్నవారికి సర్వపాపాలు నశిస్తాయని ధర్మరాజుకు వివరించారు వ్యాస మహర్షి. ఎన్ని జన్మల పాపం వెంటాడుతున్నా, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని కనుక నియమబద్ధంగా చేసుకున్నటువంటి వారికి సకల ఐశ్వర్యాలు సకల భోగాలు వరించడమే కాక పూర్వజన్మానుసారంగా వచ్చినటువంటి ప్రారంభ కర్మలన్నీ కూడా నశిస్తాయి అనేటువంటి వ్యాసుడు జగత్తుకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం. కనుక ఇవాళ రోజున దీపాలను వెలిగించిన, ఆ దీపాలు వెలిగించినటువంటి తోరణాన్ని కళతో దర్శించిన, ఆ దీపాలలో ఉన్నటువంటి దీపాన్ని ఒక బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడికి చక్కగా దానం చేసుకున్నా కలిగేటువంటి ఫలితం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటి శాస్త్రం మరో అద్భుతమైన రహస్యం. అటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ దీపాలను నమస్కరించుకుంటూ దీని వెనుక ఉన్నటువంటి ఈ తులసి ధాత్రి సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణ దర్శనం చేసినటువంటి వారికి సకలేశ్వర్య ప్రాప్తి కలగానే మనసావశాఖ కోరుకుంటూ ప్రార్థిస్తూ హర హర మహాదేవ. అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు జంటలు, తర్వాత మిగతా వాళ్ళందరూ చుట్టూ ప్రదక్షిణ చేయండి. నారాయణ ఇక్కడ ఏమంటారు?
ఇక్కడ కొద్దిగా వేసి మీరు నెక్స్ట్ వీక్ కొంచెం వేసుకోండి. పూజ చేయించిన బ్రహ్మగారి కన్నా కథ చదివిన బ్రహ్మగారికి అసలు దండిగా ఇచ్చుకోనమ్మా. ఏమిటి నాన్నగారు ఒక్క నిమిషం ప్రదక్షిణ అయ్యాక అయ్యో ఉండండి ఒక్క నిమిషము నాన్నగారు అమ్మగారికి డబ్బులు ఇవ్వండి. నాన్నగారు అన్న దాంట్లో రండి రండి పూర్తిగా రావాలి ఆవిడ చేతి నుంచి ఇవ్వదు. అమ్మ ఆవిడ ఆస్తి కరిగిపోతుందండి మీ దగ్గర నుంచి లాగాలి ఏం లాగినా సరే అదే అది లాగడం వరకే. ప్రేమగా నాన్నగారిని అవును. లేవండి లేవండి ఇవాళ ఒక్కరోజే తులసి ముట్టుకుందుకు రాత్రి ఆహతంట. అయ్యో బాబు బాబాయ్ పూర్తిగా ఎక్కువసేపు కూర్చోబెడతారా నేను ఇక్కడ రమ్మనండి ఆయన అలాగే తప్పకుండా మీరు మీరు స్టార్ట్ చేయండి మీ వెనక మీ ధర్మపత్ని ఉంటుంది పదండి ఏమంటే మీరు పదండి పూర్తిగా మిసెస్ పూర్తిగా పాపాలు జన్మాంతు రాజమాన్ కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. లక్ష్మీ నారాయణ కార్తీక దామోదర నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరి రామం రామం గోవిందం హరివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం జనాలు